మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం నీ వాక్యం బైబిల్ క్లాసెస్కి స్వాగతం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు సమూయేలు మొదటి గ్రంథం 4వ భాగం ధ్యానించుకుందాం. 13వ అధ్యాయం నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. నిన్నటి దినాన దేవుడు సౌలుని రాజుగా చేస్తాడు. ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు. ఇజ్రాయెల్ దేశ చరిత్రలో సమూయేలు ప్రవక్త ద్వారా అతడు రాజు అవుతాడు. ఆ తర్వాత అతడు అమ్మోనీయులని జయిస్తాడు. అమ్మోనీయులు ఓడిపోతారు. ఇంకా సౌలు చాలా పరాక్రమము గల రాజు, యుద్ధశూరుడు, మరి ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసం కలిగిన రాజు అని చుట్టుప్రక్కలున్న ఇజ్రాయెల్ ప్రజల శత్రువులందరికీ తెలిసిపోతుంది. ఆ ఇజ్రాయెల్ ప్రజల దేశం చుట్టుప్రక్కల ఉన్న శత్రువులలో చాలా బద్ద శత్రువులు ఫిలిస్తీన్లు అన్నమాట. మధ్యధరా సముద్ర తీరాన ఉంటారు. ఇంకా ఇటైతే ఏదోమీలు, మొవాబీలు, అమ్మోనీలు ఉంటారు. సో వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారనమాట. ఇజ్రాయేల్ ప్రజలకి కూడా యుద్ధానికి నడిపించడానికి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు యుద్ధశూరుడని వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. ఇంకా ఈ సౌలు కూడా రాజు అయిపోయిన తర్వాత అతని పరిపాలన ప్రారంభమవుతుంది అన్నమాట. ఇంకా అతనికి కూడా మనసులో ఎలాగైనా ఫిలిస్తీన్లని ఓడించాలి. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లని ఓడించాలని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని పీడించి పిప్పి చేస్తారు. సంసోను పరిపాలనకి ముందు, ఆ తర్వాత సంసోను దేవునికి అర్పించబడినటువంటి ఒక దైవ సేవకుడు, ఒక న్యాయాధిపతి ఎంత అవమానం చేస్తారు. మంగలి కత్తి తగలకూడదు ఆ నాజరీయునికి. కానీ ఆ ఫిలిస్తీన్లు అతని తల వెంట్రుకలు కొరికించి, కళ్ళు పెరికించి అతన్ని జీవితాంతం మరి నూనె గానుగా తిప్పిస్తారు. సో ఇవన్నీ వీళ్ళకి మనసులో ఉంటాయన్నమాట. ఫిలిస్తీన్ల మీద దెబ్బ కొట్టాలి. అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఇంకా ఒక 3000 మంది యుద్ధశూరులను పోగు చేసుకుంటాడు ఇజ్రాయెల్ దేశంలోంచి. సౌలు యొక్క గొప్పతనం ఏం చెప్పాలి అని అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా యుద్ధం చేసే వీరులు చక్కగా ఉన్నారు, ఈ అబ్బాయి బాగా యుద్ధం చేయగలడు, యవ్వనస్తుడు అంటే వాళ్ళని తన సైన్యంలోనికి చేర్చుకుంటాడనమాట. అలాంటి తెలివి చాలా బాగా ఉంటుంది సౌలుకి. ఎక్కడికి వెళ్ళినా యుద్ధానికి పనికొస్తాడు అనుకుంటే అలా చేర్చుకుంటాడనమాట సైన్యంలో. 3000 మందిని సైన్యాన్ని పోగు చేసుకుంటాడు. ఇంకా తనకి 3 కొడుకులు అనమాట సౌలుకి, 2 కుమార్తెలు. ఈ 3లో పెద్ద కొడుకు పేరు యోనాథన్, చాలా మంచి వ్యక్తి. అయితే ఇంకా కొడుక్కి చెప్తాడు, నేను 2000 మంది సైనికులను తీసుకొని నేను ఒకవైపు వెళ్తాను, నువ్వు 1000 మంది సైనికులను తీసుకొని గిబియా దగ్గర నువ్వు మోహరించి ఉండు, మనం ఇంకా యుద్ధానికి వెళ్దామని కొడుక్కి చెప్తాడు. కొడుకు కూడా మంచి యుద్ధశూరుడు అనమాట. సరే నాన్న అని చెప్తాడు కొడుకు కూడా. ఇంకా సౌలు ఏం చేస్తాడంటే యుద్ధం బాకాని ఊదుతాడనమాట. ఆ బూరను ఊదిస్తాడు. యుద్ధానికి బూర ఊదే విధానం వేరే ఉంటుంది అనమాట. ఒకసారి ఊది మళ్ళీ ఆగకుండా రెండోసారి ఊదితే ఇజ్రాయెల్ ప్రజలకి తెలిసిపోతుంది యుద్ధానికి రాజు మనల్ని పిలుస్తున్నాడు లేదా నాయకుడు పిలుస్తున్నాడు. సో ఈయన ఎప్పుడైతే బాకాని ఊదేస్తాడో సౌలు, ఇంకా దానికంటే కొంచెం ముందు ఈ సౌలు కొడుకు యోనాథన్ ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్ల సైన్యాధికారిని చంపేస్తాడు. సైన్యాన్ని నడిపించే సైన్యాధికారిని యోనాథన్ చంపాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ జోనాథన్ ఎంత యుద్ధశూరుడో. ఫిలిస్తీన్లు చాలా స్ట్రాంగ్, బాగా యుద్ధం చేసేవాళ్ళు, యుద్ధానికి నడిపించే వాళ్ళు చాలా, ఇంకా సైన్యాధికారి చాలా బలంగా ఉంటాడు. కానీ సైన్యాధికారిని సౌలు కొడుకు చంపేశాడు అనేసరికి ఫిలిస్తీన్లకి ఇంకా రోషం వచ్చేస్తుంది అనమాట. అమ్మో ఈ రాజు కొడుకు ఇంత ఉన్నాడు, రాజు ఎలా ఉంటాడని. ఆ తర్వాత యుద్ధానికి బాకా ఊదగానే వీళ్ళు అలర్ట్ అయిపోతారు. ఫిలిస్తీన్లు అలర్ట్ అయిపోయి మొత్తం అన్ని దేశాల వాళ్ళ గాజా, అష్కలోను, అస్టోడ్ ఇవన్నీ అనమాట, వీళ్ళందరూ కూడుకొని పదండి మనం ఇంకా వీళ్ళని ఊరుకోకూడదు, మన మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, ఈ రాజు రాగానే మన మీద తిరుగుబాటు చేస్తున్నారని 30,000 రథాలని తీసుకొని 6,000 రౌతులను తీసుకొని లెక్కకి అందనంత మంది కాలిబంటులు అంటే యుద్ధం చేసేవాళ్ళు
ఓ ఇసుక రేణులాగా వస్తారంట యుద్ధం చేసే కాలుబంట్లు అనమాట. మొత్తం ఇజ్రాయెల్ దేశం చుట్టూ కమ్ముకునేసరికి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకి భయం వేసి కొండ బొరియల్లో, గోతులలో, నూతులలో వెళ్ళి దాక్కుంటారంట. అయ్యో వాళ్ళకి భయపడి కొంతమంది ఏం చేస్తారంటే, ఇంతమంది ఉన్నారు, సౌలు ప్రక్క చూస్తే 3000 కూడా లేరు కనుక వాళ్ళలో చేరిపోతే మంచిదని కొంతమంది పిరికి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఫిలిస్తీన్లో చేరిపోతారు. అయితే ఇంకా వీళ్ళు యుద్ధానికి మోహరించి ఉంటారు. వీళ్ళు ఫిలిస్తీన్లేమో మిక్మాష్ వద్ద ఉంటారు, వీళ్ళేమో ఇజ్రాయెల్ ప్రజలు గిబియా వద్ద, అంటే సౌలు ఉంటున్నటువంటి స్థలం అన్నమాట, అక్కడ మోహరించుంటారు. ఇద్దరికి మధ్యలో ఒక లోయ ఉంటుంది, ఇక్కడ ఒక కొండ ఉంటుంది, ఇక్కడ ఒక కొండ ఉంటుంది అనమాట. కొండ ఎక్కితే కానీ వీళ్ళు ఈ ఫిలిస్తీన్ల శిబిరం చెంతకి వెళ్ళడానికి ఉండదు. ఇలా వీళ్ళు రెడీ అవుతుంటే, సౌలు రెడీ అవుతుంటాడు, వీళ్ళు కూడా రెడీ అవుతుంటే ఇంకా వాళ్ళ నాన్నకు చెప్పకుండా యోనాతాన్ ఏం చేస్తాడంటే, తనకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అంగరక్షకుడు, మన ఇద్దరం పోదాం పదా అని వీళ్ళున్న కొండ దిగుతారు. గిబియా కొండ లోయను దాటి ఈ కొండ ఎక్కడం ప్రారంభిస్తారనమాట. కొండ ఎగబ్రాకాలి, ఎక్కి వాళ్ళ దగ్గర పాపం కత్తులు కూడా ఉండవు అనమాట. ఫిలిస్తీన్లు వీళ్ళని పరిపాలించినప్పుడు వీళ్ళ దగ్గర కత్తులు చేసేవాళ్ళు, నాగళ్ళు చేసే కంసాలు లేకుండా చేస్తారనమాట. కాబట్టి వీళ్ళు యుద్ధానికి కర్రలే వాడాలి, అది కూడా వీళ్ళ ప్లాన్ అనమాట. ఆ కర్రల్ని తీసుకొని కొండ ఇద్దరు కలిసి ఎక్కుతారు. ఎక్కి ఎంత రోషం వచ్చేస్తుందంటే, దేవుడు యోనాతాన్ని ఎంత అభిషేకిస్తాడంటే, ఈ వీళ్ళ శిబిరంలో ఉన్నటువంటి సైనికుల్ని కాసే వాళ్ళు ఉంటారనమాట. ఈ కావలి వాళ్ళు ఇంకా బలంగా ఉంటారు. ఈ ఒక్క దెబ్బ కొట్టేస్తాడు యోనాతాను, ఒక్కసారికి 20 మంది చనిపోతారు. సెక్యూరిటీ గార్డ్ అతనితో వచ్చిన అంగరక్షకుడు కొట్టేస్తే మొత్తం కావలి దండంతా చచ్చిపోతారు. కావలి కాసేవాళ్ళు చనిపోయేసరికి యుద్ధానికి ఉన్న సైనికులు ఫిలిస్తీన్లో భయం వేస్తుంది. అందరికీ భయం అన్నమాట. అక్కడ ఏమని రాస్తారంటే, యావే దేవుడు ఫిలిస్తీన్ల సైన్యంలో భయాన్ని, కలవరాన్ని పుట్టించాడు. ఎవరినైనా ఓడించాలంటే అవతల వ్యక్తిలో భయము, కలవరం రావాలి, అప్పుడే కొట్టొచ్చు అనమాట శత్రువుని. దేవుడు అక్కడున్న వాళ్ళలో ఎట్లా కలవరాన్ని పుట్టిస్తాడంటే, వాళ్ళలో వాళ్ళే కలవరపడి వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఫిలిస్తీన్లే ఒకరి మీద పడి ఒకరు చంపుకుంటారనమాట. ఈ కొండ మీద ఫిలిస్తీన్లు ఒకరినొకరు చంపుకుంటుంటే, ఈ కొండ మీద ఉన్నటువంటి సౌలు సైనికులు, అరే ఏంటి అక్కడ ఏదో కలవరం జరుగుతుంది, పదండి మనం యుద్ధానికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు యుద్ధానికి వస్తారనమాట. యుద్ధానికి వచ్చేసి ఇంకా సౌలు హోరీగా పోరాడతాడు, సైనికులు కూడా హోరీగా పోరాడతారు. వాళ్ళ హృదయాల్లో ఈ ఫిలిస్తీన్లు ఎన్ని సంవత్సరాలు మనల్ని పీడించి పిప్పి చేస్తారా అని చెప్పి సౌలు చాలా పరాక్రమంగా పోరాడి వాళ్ళందరూ ఓడిపోతారనమాట. సాయంకాలానికి ఇంకా వీళ్ళు యుద్ధం చేసి ప్రొద్దు నుంచి సాయంకాలానికి ఇజ్రాయెల్ సైన్యం అలసిపోయి ఉంటారు. అప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడంటే, ఇదిగో మీరందరూ కూడా సాయంకాలం నేను యుద్ధం ముగించే వరకు ఒక్కరు కూడా అన్నం ముట్టుకున్నారంటే శాపం పాలవుతారు. ఒక ఆలోచన లేకుండా ఆయన ఆ మాట చెప్తాడని శపించేస్తాడు. ఇంకా పాపం ప్రజలందరూ అలసిపోయి, అంటే సైనికులంతా అలసిపోయి ఉంటారనమాట. అలసిపోయి ఉంటారు. యోనాతాన్ ఇంకా ముందు వెళ్తాడు కదా, చీకట్లో అలసిపోయి ఉంటాడు. అక్కడ పొలంలో ఒక చెట్టుకి తేనె పట్టు కనపడుతుంది అన్నమాట. తేనె కారుతూ ఉంటుంది. చాలా ఆకలేస్తుంది యోనాతాన్కి. ఆయన దగ్గర ఉన్న కర్రతోటి, ముళ్ళు కర్రలాగా ఇలా తేనె పట్టు ఇలా గుచ్చగానే తేనె కారుతుంటే తీసుకొని తాగేస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళు చెప్తారు, మీ నాన్నగారు చెప్పారు కదా, ఎవరైనా ఈరోజు అన్నం యుద్ధం అయిపోయే వరకు అన్నం ముట్టుకుంటే శాపం పాలవుతారని. మా నాన్న అంతా మీకు అపకారం చేస్తున్నాడు, మనం ఇంత యుద్ధం చేసి వాళ్ళ గొర్రెలు మేకలు అన్నీ కూడా మనం దోచుకున్నాం కదా, ఎంత అలసిపోయి ఉన్నారు, నేను కొంచెం తేనె తాగితే నాకు ఎంత బలం వచ్చింది మళ్ళీ యుద్ధం చేయడానికి, అసలు మీరు కూడా అలా అన్నం తింటే మీకు శక్తి వస్తుంది, మా నాన్న సరిగ్గా చెప్పలేదంటాడు. నిజంగా కరెక్ట్గా మాట్లాడతాడనమాట. యుద్ధం చేసేవాళ్ళు ఉపవాసం చేయడం ఏంటి, యుద్ధం చేసేవాళ్ళు తినాలి అని ఈ అబ్బాయి చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫిలిస్తీన్ల దగ్గర దోచుకున్న గొర్రెలు మేకలు చంపేసి ఇంకా వాళ్ళు మాంసాన్ని కాల్చుకొని తింటారనమాట యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఇంకా వేరే వండుకునేంత టైం ఉండదు కాబట్టి. అప్పుడు సౌలు చూస్తాడు, వీళ్ళు చాలా అలసిపోయిన, వాళ్ళు కోసిన తర్వాత రక్తం తాగకూడదు అనమాట, వాళ్ళు మాంసం మాత్రం తినాలి.
అప్పుడు రక్తం కూడా మరి దేవునికి అర్పించకుండా, రక్తం తీసేయకుండా మాంసంతో తింటున్నారని సౌలు ఒక సైనికుడికి చెప్తాడు. ఒక రాయిని దొల్లించుకొని రండి. రాయిని దొల్లించుకొని వస్తే ఆ రాతి మీద, ఇదిగో ఇప్పుడు ఇంకా ఈ రాతి మీద వధించండి, ఆ రక్తం అంతా పోనివ్వండి, మాంసం కాల్చుకొని తినండి అని చెప్తాడు. యావేకి మీరు వ్యతిరేకంగా పాపం చేయొద్దు అని. ఇది ఒక్కసారి వాళ్ళకి మంచి సలహా ఇస్తాడు. అప్పుడు వాళ్ళ రక్తాన్ని ఆ రాయి మీద మేకలు గొర్రెల్ని వధించి రక్తాన్ని అక్కడ దేవునికి అర్పించేసి, రాయి అంటే కూడా బలిపీఠం అన్నమాట, అర్పించి మాంసాన్ని కాల్చుకొని తింటారు. వాళ్ళకి శక్తి వస్తుంది. ఈ రాత్రి వెళ్ళి వాళ్ళందరినీ, ఇంకా ఎవరైనా ఒక్కరిని కూడా మిగల్చకుండా చంపేస్తాం. సౌలు రాజు అయిన తర్వాత మొదటి యుద్ధం కాబట్టి ఆయనకి ఇంకా రోషం అన్నమాట. ఒక్కరిని కూడా మిగలకుండా చంపేసి అంతా దోచుకొని వచ్చేద్దాం, అంత శిబిరంలోకి వెళ్ళాను. అప్పుడు యాజకుడు అంటాడు, అయ్యా ఈ రాత్రిలో వాళ్ళ శిబిరానికి మళ్ళీ వెళ్ళాలంటే ఒకసారి మనం దేవుణ్ణి అడుగుదాం, అది దేవుని చిత్తమా కాదా అని. సౌలుకి అలా లేదు. ఈ సమూయేలు చెప్తాడు రాజుని చేసినప్పుడు దేవుని చిత్తం తెలుసుకొని చేయమని. కానీ సౌలు అలా దేవుని చిత్తం అని అడగడు. చాలా రోషము, మరి బిగినింగ్ బాగా ఉంటుంది, యుద్ధం చేయాలని ఉంది, కానీ దేవుని చిత్తం అని అడగ. యాజకుడు అంటాడు, అయ్యా దేవుణ్ణి అడిగితే బాగుంటుందని. ఏలి ముని మనవాడు అనమాట, అహియా. అప్పుడు సరే అని ఎలా అడుగుతాడంటే, నిజంగా మీరు చదవండి దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఇదిగో ప్రభువా అని కూడా అనట్లేదు సౌలు. మేము ఈ ఫిలిస్తీయులని వెన్నాడమందువా, నువ్వు మాకు జయమిస్తావా, ఈ రాత్రిలో మేము వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే, వాళ్ళని వెన్నాడితే నువ్వు జయమిస్తావా అంటే దేవునితో మాట్లాడే విధానం కూడా సరిగ్గా లేదు. అప్పుడు వాళ్ళు తుమీము ఉరీము అనే ఒక పరికరాలు ఉంటాయన్నమాట, దేవుని చిత్తం తెలుసుకునేది. ఆ యాజకుడు అడుగుతూ ఉంటాడు, దేవుడు ఏం మాట్లాడకపోతే అప్పుడు యాజకుడు అడుగుతాడు దేవుణ్ణి, ఒకవేళ ఈ ప్రజల్లో ఎవరైనా పాపం చేశారా అంటే ఆ పరికరాల ద్వారా ఈ ప్రజలు చేయలేదా. ఒకవైపు ప్రజలు ఉంటారు, ఇంకోవైపు సౌలు అతని కొడుకు యోనాతాన్ ఉంటాడు. అప్పుడు పోనీ నేను నా కుమారుడు యోనాతాన్ ఏమన్నా పాపం చేశామా అంటే ఆయన ముందు సౌలుని అడుగుతాడు. సౌలు చేయలేదు. యోనాతాన్ చేశాడా, అవును అని వస్తుంది. ఏం చేశావు నువ్వు అని సౌలు అడుగుతాడు. నా కొడుకైనా సరే తప్పు చేస్తుంటే చావాల్సిందే అంటాడనమాట. అప్పుడు ఏం చేశావని కొడుకుని అడిగితే కొడుకు చెప్పేస్తాడు, నాన్న నేను తప్పు చేశాను, నువ్వెవరిని కూడా యుద్ధం ముగించే వరకు ఎవరు కూడా కూడు ముట్టుకున్నట్లయితే శాపం పాలన్నావు. నాకు ఆకలేసి నేను తేనె పట్టు నుంచి తేనె తీసుకొని తాగాను నాన్న, కనుక నేను చావాల్సిందే. అప్పుడు నువ్వు చావాల్సిందే అంటాడనమాట సౌలు. అప్పుడు ప్రజలందరూ ఈరోజు మనకి ఫిలిస్తీన్ల మీద ఈరోజు మనకి ఈ ఫిలిస్తీన్ల మీద జయమిచ్చింది దేవుడు ఎవరి వల్ల, యోనాతాన్ వల్ల. యోనాతానే కదా ముందు వెళ్ళి ఆ కావలి దండునందరినీ కొట్టేశాడు. దేవుని యొక్క సహాయం లేకుండా యోనాతాన్ యుద్ధాన్ని జయించాడు. దేవుడు యోనాతాన్తో ఉన్నాడనంటే, యోనాతాన్ అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు చంపడానికి వీలేదని ప్రజలందరూ సౌలుని అడిగినప్పుడు సౌలు సరే అని ఒప్పుకుంటాడనమాట. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ